నేను నీ గురించి మాట్లాడుతున్నాను. నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తున్నాను. అన్నిటికంటే ఎక్కువ నీ గొంతు అంటే ఇష్టం. నెక్లెస్ గొంతు అంటే ఆ గొంతు కాదు, నీ గొంతు అంటే, నీ స్వరం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నా వాయిస్ అంటే ఇష్టమా? నీ వాయిస్ అంటే ఇష్టం. నా వాయిస్ అంటే నువ్వు వాళ్ళ కోసం ఏం చేస్తావు? కథ చెప్పాలన్నా వద్దు, అక్క చాలాసేపు చెప్పింది. నువ్వేం నేను ఏం చేస్తావు? నేను వీళ్ళ కోసం నువ్వేం చేయంటే వీళ్ళ కోసం ఒక పాట పాడమంటావా? పాడు. రెడీ 1 2 3 స్టార్ట్. నిజంగా పాడమంటావా? కొంచెం కూడా పాడతారు. పాడు. రెడీ 1 2 3 స్టార్ట్. పాట పాడమంటావా? పాడు. వీటి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఏమైంది? కొత్త సరే చేసుకుంటాను. సరే ఓకే, సరే పాడు. 1 2 3. ఏమైంది? సరే సరే పాడు బ్యూటీ. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. రెడీ 1 2 3 స్టార్ట్. పాట పాడమ్మా. తప్పదు పాడు. వచ్చింది పాడడానికి డేవిడ్ ప్రభన్న మనమంతా. సో పాడు. రెడీ 1 2 3 స్టార్ట్. సో లెట్స్ సింగ్. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. ఏమైంది? పాడుతున్నాయి. పాడు. పాడితే ఏమి ఇస్తావా అని ఆలోచిస్తున్నావు. సరే పాడుతూ నీకేమి ఇస్తాం? మధ్యాహ్నం మనం ఏదైనా 3 స్టార్ హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం. 3 స్టార్లు ఎవరైనా తింటాడా? మరి ఎక్కడ తింటావు? నేను 7 స్టార్లో తింటా. 7 స్టార్ ఇక్కడ ఇండియాలో 7 స్టారే లేదు. అవునా? దుబాయ్లో ఉంది 7 స్టార్. అయితే టికెట్స్ నువ్వు బ్రేక్ఫాస్ట్ సూర్యాపేటలో, లంచ్ ఏమో దుబాయ్లో, డిన్నర్ ఏమో యూరోప్లో చేస్తావా? బ్యూటీ పాడు బ్యూటీ. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. రెడీ 1 2 3 స్టార్ట్. నిజంగా పాడు బ్యూటీ. నువ్వు నిజంగా పాడితే చక్కగా దే విల్ రియల్లీ అప్రిషియేట్ అండ్ విల్ హ్యావ్ సమ్ 5 స్టార్. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. 5 స్టార్ ఇది కాదు బ్యూటీ. నువ్వు పాడు. అంతా వెయిట్ చేస్తున్నారు. రెడీ 1 2 3 స్టార్ట్. 5 స్టార్ తింటే స్వీట్గా వస్తుంది. ఏం తినకపోతే బాగా వస్తుంది. పాడు. రెడీ 1 2 3 స్టార్ట్. 5 స్టార్ ఇది ఇస్తలే పాడు. నువ్వు పాడేసినాక వెళ్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. This is the day. తొందరగా 5 స్టార్ ఇస్తాం. అరే బ్యూటీ, ఏది బ్యూటీ? చాక్లెట్ తింటేనే కదయ్యా వాయిస్ స్వీట్గా వస్తుంది. అరే బ్యూటీ, చాక్లెట్కి పాటకి సంబంధం ఏముంది? అరే చాక్లెట్ కదయ్యా వాయిస్ స్వీట్గా చేస్తుంది. వాయిస్ స్వీట్గా చేస్తుందా? ఉన్న వాయిస్ బయట అట్లా చేస్తుంది. రెడీ 1 2 3 స్టార్ట్. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నాను. పాడు. ఓకే, 1 2 3 స్టార్ట్. చాక్లెట్ ఏదయ్యా? అరే పాట అయినాక మనం పోదాం. నిజంగా ఇస్తా. మోసం చేయ. గుండె మీద చీజ్. గుండె ఎట్టుంటుంది? ఇటా. రెడీ పాడు. 1 2 3 స్టార్ట్. చాక్లెట్ ఏది? అరే బ్యూటీ, ఏంటి బ్యూటీ నువ్వు చాక్లెట్? మనసంతా చాక్లెట్. మనసంతా ఎవరి పాటలు ఉండాలి? ఎవరి మాటలు ఉండాలి? ఎవరి వాక్యం ఉండాలి? నువ్వు ఇప్పటి నుంచే బ్యూటీ అంటున్నావు. ఏసే పాటలు ఉండాలిరా. ఏసే మాటలు ఉండాలి. ఉన్నాయి కంఠత వాక్యాలు నేర్చుకోవాలి. మనసంతా కంఠత వాక్యంతో నింపుకోవాలి. వాక్యం ఎందుకు నింపుకోవాలి? అమ్మ నాన్నకు చెప్పడానికి, అమ్మ నాన్నకు చెప్పడానికి, గిఫ్ట్లు తెచ్చుకోవడం కాదు. దేవుని ఎదుట పాపం చేయకున్నట్లు మనం దేవుని యొక్క వాక్యం చేత హృదయాన్ని నింపుకోవాలి. పాడు. 1 2 3 స్టార్ట్. చాక్లెట్ అది బ్యూటీ. వాళ్ళు నవ్వుతున్నారు బ్యూటీ. నువ్వు ఎప్పుడు తినలేదు కూడా లైవ్ నా పరుగు తీయండి ప్లీజ్. పాడు. 1 2 3 స్టార్ట్. చాక్లెట్ ఇది ఏది బ్యూటీ? కదయ్యా చాక్లెట్ గుర్తొస్తుందయ్యా. పాడు బ్యూటీ. అందరు వెయిట్ చేస్తున్నారు. 1 2 3 స్టార్ట్. This is the day that the Lord has made. తొందరగా చాక్లెట్ ఇంటికి వెళ్తాను. అరే బ్యూటీ, ఏదమ్మా చాక్లెట్ అంటున్నావు? కాదయ్యా చాక్లెట్ గుర్తొస్తుందయ్యా. నువ్వు ఏసయ్యా, నేను ఎంతగా ప్రేమించి నీకు మంచి మందిరాన్ని ఇచ్చి, టీచర్స్ని ఇచ్చి, స్టోరీ ఇచ్చి, మంచి పాటలు ఇస్తే నువ్వేంటి బ్యూటీ? నువ్వు తొందరగా పాడు. మంచి ఈసారి రాగం తీసి పాడు. రాగం తీసి పాడుకుంటావా? తీసి పాడు. రాగం వేసి పాడుకుంటావా? వేసి పాడు. తీసి పాడన్నా వేసి పాడు. వేసి తీసే పాడు. రెడీ 1 2 3 స్టార్ట్.
నీకు వణుకు వస్తుందా ఏంటి? కాదయ్యా, చెమట వస్తుంది. ఏమైంది? పాట పాడు. రాగం తీస్తున్నాను, పాడు, మంచి పాడు, రాగం తీసి పాడు. దిస్ ఈజ్ సో డీప్, దిస్ ఈజ్ సో డీప్, తగలు. బ్యూటీ, అరే బ్యూటీ, అరే బ్యూటీ, అరే బ్యూటీ. అది నిన్ను ఒక్క దెబ్బిస్తే ఇక్కడ కథగారింటికి అమ్మగారింటికి. అయ్యో బ్యూటీలే, బ్యూటీ డాగ్, సారీ బ్యూటీ. అయ్యో బ్యూటీ, సారీ, అయ్యో బ్యూటీలే, బ్యూటీ, సారీ బ్యూటీ, ఇంకోసారి కొట్టాను. కాదు, నువ్వు పాడుతూ పాడుతూ అట్టే వెళ్ళిపోయినావు అనుకో, మా పిల్లలు ఎవరు మిస్ అవుతారు. అందుకని నిన్ను ఆపాను. నువ్వు ఇప్పుడే పరలోకానికి వెళ్ళొద్దని నిన్ను ఆపాను. నేను రాగం తీస్తుంటే నువ్వు రాగం ఎక్కిరిస్తావు కాదు. మరి నువ్వు రాగం తీస్తాను పైకి కుయ్యని పైకి పోతే ఎట్లా? నువ్వు ఇప్పుడే వెళ్ళిపోతే ఎట్లా బ్యూటీ? మా పిల్లలు ఇప్పుడే కావాలని కోరుకుంటున్నారు కదా, సో వాళ్ళ కోసం అన్న ఉండాలని అందుకే ఆపాను. అయ్యో బ్యూటీ, బ్యూటీలే, సారీలే, ఇంకోసారి ఎక్కిరియన్ బ్యూటీ. ఎక్కిరియదని ఎక్కడుంది బ్యూటీ? ఎక్కడ ఎక్కిరియదని ఎందుకుంది? ఎక్కిరియదంటే ఎందుకు? ఎక్కడ ఎక్కిరియదని ఉంది? ఎందుకు ఎక్కిరియదంటే ఎందుకు? నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? ఎవరు? నా ఫ్రెండ్ పేరు స్వీటీ. స్వీటీయా? ఏమైంది? స్వీటీ ఒకరోజు రోడ్డు మీద పోతుంది. అందరు రోడ్డు మీదనే పోతారు బ్యూటీ. స్వీటీ ఏమైంది? స్వీటీ ఒకరోజు రోడ్డు మీద పోతా ఉంటే ఒకడు ఫాలో చేసిండు. స్వీటీని ఫాలో చేసిండా? ఏం చేసిండు చెప్పు, ఏమైంది? స్వీటీని వాడు ఫాలో చేసి వాడు స్వీటీని ఏం చేసిండు? అరే ఏం చేసిండు చెప్పు, టెన్షన్ పెట్టకు బ్యూటీ. ఏమైంది? వాడు స్వీటీని ఫాలో చేసి ఏమైంది బిడ్డ? ఇక బ్యూటీ ఏం చేసిండో చెప్పు, తొందరగా టెన్షన్ పెట్టు. వాడు స్వీటీని ఫాలో చేసి ఏమైంది? స్వీటీని అలాగ ఎర్ర ఉన్నది. నీలాగా ఎర్ర ఉండదా? మరి ఎలా ఉంటుంది? నీలా కర్ర ఉంటుంది. బ్యూటీ ఏంటి? అవునయ్యా, నాలాగా ఎర్ర ఉండదు. మరి ఏమైంది? వాడు స్వీటీని కర్రదానా అన్నాడు. అయ్యో మరి ఏమైంది? అంతేనయ్యా, నా స్వీటీ, నా స్వీటీ, స్వీటీ, నా స్వీటీ, నా స్వీటీ, అయ్యో నీకు అనవసరంగా స్వీటీని గుర్తు చేసి నా స్వీటీ వాళ్ళ దొరికి బ్యూటీ. ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే మన టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకోవాలి కదా. మనల్ని ఎవరన్నా తిట్టినా, మనల్ని కొట్టినా, ఎవరన్నా ఇన్సల్ట్ చేసినా, మనం ఫెయిల్ అయినా మరి ఏం చేయాలి? మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? సరే, మీరు టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారా? చెప్పండి బ్యూటీ, గట్టిగా చెప్పండి. బ్యూటీ ఇప్పటి నుండి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. సరే, ఎక్కిరియమని చెప్పండి. అరే ఎక్కిరియదంటే ఎట్లా బ్యూటీ? ఎట్లున్నారో అట్లా అంటారు. ఇప్పుడు నన్ను దొబ్బోడు అంటారు, వాడిని బక్కోడు అంటారు, వీడిని పొట్టిదాని అంటారు. ఎట్లున్నది? అవునా బాగా పడుకున్నాండి కూర్చోడు అన్నది కాదు బ్యూటీ. ఎట్లున్నారు అట్లా అంటారు కదా, అన్నది. మరి ఏమనాలి? ఎక్కిరియదని ఎక్కడుంది బ్యూటీ? ఏ గ్రంథాల్లో లేదు. ఉన్నాయో. ఎక్కడుంది? బైబిల్లో ఉందా? నేను చదివినా కదా, మీరు కూడా చదివారు కదా. ఎక్కడన్నా ఉందా ఎక్కిరియదని? ఎక్కడ లేదు కదా. ఉందా? నేను బైబిల్ కాలేజ్ కూడా చదివిన బ్యూటీ. లేదు. అరే నువ్వు సరిగ్గా చెబుతలేనా? నీ కళ్ళు దొంగనట్టున్నాయి. ఏమైంది బ్యూటీ? నువ్వు సరిగ్గా చెబుతలేవు అంటే ఏం చదవాలి?
సామెతలు 17:5 ఏమనుంది? పేదలను ఎక్కిరించువాడు సృష్టికర్తను నిందించుచున్నాడు. ఏంటి? వీడిని ఎక్కిరిస్తే దేవుణ్ణి ఎక్కిరించినట్ట. సృష్టిని ఎక్కిరిస్తే సృష్టికర్తను ఎక్కిరించినట్టు. ఏంటి? వీడిని తొర్రోడా అంటే దేవుణ్ణి అన్నట్టు. కాదు బిడ్డ, వీడిని అంటున్నాము. అరే వీణంటే దేవుణ్ణి అన్నట్టు. సరే, ఇప్పటి నుంచి వీణి కూడా అన్నాం కదా. చెప్పండి బ్యూటీ. ఇప్పటి నుండి ఎవరిని ఎక్కిరియము. వెక్కిరియము. ఎక్కిరియము. వెక్కియో ఎంకి. ఇప్పటి నుంచి ఎక్కిరియరు కదా. సో బ్యూటీ వాళ్ళు ఎక్కిరియరు, మంచిగా ఉంటారు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంట? ఇక్కడ రా. ఏం చేయాలి బ్యూటీ? ఆ రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని ఇంటికి వచ్చి స్లమ్ డాగ్స్ డర్టీ ఉంటుంది. ఏం చేయాలి బ్యూటీ? ఇంటికి తేవాలా? తెచ్చి ఏం చేయాలి? నీ పేరేంటి? అయ్యా, వాళ్ళని ఇంటికి తెచ్చి ఏం చేయాలి? ఎందుకు ఇచ్చినావు? గిచ్చినావు కదా. గిచ్చినావు కదా. కిస్సు పెట్టినా. అదేం జర్మన్ కిస్సా? ఏం కిస్సా? కూర్చో. ఏడా అమ్మాయిని అట్లా భయపెట్టించేస్తున్నావు. ఇంటికి తెచ్చి ఏం చేయాలి? స్నానం చేపియాలి. ఎందుకు? మీ బట్టలు తీయాలి. ఎందుకు నా బట్టలు ఎందుకు తీయాలి? వాళ్ళకి వెయ్యాలా? సరే, ఈసారి క్రిస్మస్కి మీరు షర్ట్ ప్యాంట్ కొనుక్కోకండి. ఓకే, మీ డ్రెస్ కొనుక్కోకండి. మీ డ్రెస్ ఎవరికన్నా డొనేట్ చేయండి. డొనేట్ చేయవా? నాకు చేస్తావా? ఈరోజు నన్ను చూసినట్లున్నాడే. వాడు ఎట్లనే చూస్తున్నాడు. కొంతసేపు చూస్తున్నాడు. సరే బ్యూటీ, నువ్వు ఇక్కడ ఉంటే చాలా లేట్ అయిపోయింది. అంకల్ 11:30 క్లోజ్ చేయమన్నాడు. సో మనకు లెసన్ కూడా టైం లేదు. నువ్వు టాటా చెప్పేస్తే మనం వెళ్దాం. టాటా. నేను ఇక్కడే ఉంటావా? ఎందుకు? నాకు చర్చ్ బాగా నచ్చింది. బాగా నచ్చిందా నీకు చర్చ్? అన్న నచ్చిందా? మంచిగా పెట్టిండా? లడ్డులాగా ఉన్నాడు. లడ్డులాగా చూస్తే కొరికే పాపం అని చర్చికి రాకుండా అయిపోతుంది. సరే బ్యూటీ టాటా. బ్యూటీ అరే బ్యాగ్లో ఉండు. నేను బ్యాగ్లో ఉండవా? మరి ఎక్కడ ఉంటావు? నీ సంకలో ఉంటాను. నేను మోయలేకపోతున్నా. నేను టాటా. అరే బ్యాగ్లో ఉండు. అరే బ్యాగ్లో ఉండు. లాస్ట్ టైం టాటా చెప్పు. See you. I love you. నీ ప్రేమ ఎక్కువైపోయింది. టాటా. అరే బ్యూటీ. అరే బ్యూటీ. హలో మై డియర్ సూర్య ఫేట్రన్, దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుద్దాం. పాడండి ఇట్లా షేక్ హ్యాండ్ చేయండి అందరికి, పక్క వాళ్ళకి. హలో మై డియర్ సూర్యాపేట్ ఫ్రెండ్. గట్టిగా పాడండి. హలో దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుద్దాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ మళ్ళీ కలుద్దాం. టాటా మళ్ళీ కలుద్దాం. బాయ్ మళ్ళీ కలుద్దాం. టాటా మళ్ళీ కలుద్దాం. టాటా మళ్ళీ కలుద్దాం. టాటా మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం అంటే ఇప్పుడేనా? మళ్ళీ వాళ్ళు దేవుని చిత్తమై కృతజ్ఞత గొడవ పెట్టుకొని నేను భరిస్తే, నేను పిలిస్తే వద్దాం. టాటా పాంత వరకు. టాటా పరలోకం మనం కలిసి ఉంటాం. అప్పటిదాకా సెలవు తీసుకుందాం. టాటా. ఏ బ్యూటీ. అరే అరే బ్యాగ్లో ఉంటావా? ఉండవు. నేను ఉంటే నువ్వు మైలు టాటా. అరే నచ్చి కొరకొరు అందరు చేయిట్లు పెట్టి కన్ను మూసుకుంటు నా వెనుక చెప్పండి. ప్రియమైన యేసు, నన్ను వెక్కిరియకుండా, నన్ను త్రోసివేయకుండా, నన్ను నశింప చేయకుండా ఈ లోకానికి వచ్చినందుకు
నీకు వందనాలు. నా తప్పుల కొరకు మీరు పనిష్మెంట్ కల్వరి సిలువలో తీసుకున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధమైన రక్తముతో వాష్ మై డర్టీ హ్యాండ్స్, వాష్ మై డర్టీ థాట్స్, వాష్ మై డర్టీ హార్ట్, శానిటైజ్ మీ, sanctify me, save me from sin virus, పాప వైరస్ నుండి నన్ను తప్పించండి. మరణము నుండి, రెండవ మరణము నుండి నన్ను తప్పించండి. నిత్యరాజ్యంలో నీతో కూడా సదాకాలము ఉండు వరకు నాకు తోడుగా ఉండండి. యేసు నామములో ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ. లాస్ట్ ప్రేయర్ చేయకముందు